ఎవరైతే ఏంది కానీ ఒక ఇంటి సంసారము ఇప్పుడు ఇంకో ఇంటే చదువుకోవాలంటే మరి ఇక ఒకనాడు అయ్యే పైన ఎటుబడి ఒక 6 రోజుల టైం పడుతుంది. అరే మరి సర్కారు వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది నిన్న అప్పుడే ఏం చేయకపోయారు ఏం చేయవలసిందే అని ఒకటే అంగళారుస్తున్నారట గుసగుస పెట్టుకుంటున్నారట. అసలు ఏంది ఏం కథ ఇందమ్మాయి. దీపు ఓ సందీపు కానరాదు నీకు నీపు, దీపు ఓ సందీపు కానరాదు నీకు నీపు, సరిగమలు రానిదే సంగీతము రాదు, సహృదయత లేనిదే సాహిత్యమవ్వదు, సంస్కారము లేనిదే జనము గొడుగు పట్టదు, న్యాయ తత్పరత లేనిదే నాయకత్వము వహించదు, చదివినంత మాత్రాన చిత్త సంస్కారమవ్వదు, పదవి దొరికినంత మాత్రాన ప్రభావంబు కలగదు. ఇక మరి నీకు షెడ్డో పడ్డో ఇంతో అంతో కొలువు దొరికిందని ఏడికి పడితే ఆడికి మాట్లాడతావా పాటలు పాడతావా సందీపు అని అనుకొస్తారు జనాలు. ఇక ఈ పిల్లగాడు మరి ఏం పాట పాడిండు ఏం కదా ఒకసారి ఇందాము. రెండ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420, రెండ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420, ఓటుకు నోటు దొంగవు నీవు చంద్రబాబుకు తొత్తువు నీవు, ఓటుకు నోటు దొంగవు నీవు చంద్రబాబుకు తొత్తువు నీవు, ఓటుకు నోటు దొంగవు నీవు, ఓటుకు నోటు అరే ఓటుకు నోటు అగో చంద్రబాబుకు ఉచిత బస్సు అని పథకాన్ని తెచ్చావు, అమ్మల కాలకు కొట్లాట పెట్టావు, అమ్మల కాలకు కొట్లాట పెట్టావు, అమ్మల కాలకు కొట్లాట పెట్టావు, 2 లక్షల రుణమాఫీ అన్నావు 2 నెలలు దాటక ముందే, 2 నెలలు దాటక ముందే, 2 నెలలు దాటక ముందే, ఎకరానికి నువ్వు 15,000 పాత 10,000కే కత్తెరా పెట్టావు, పాత 10,000కే కత్తెరా పెట్టావు, పాత 10,000కే అగో రెండ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఇక ఈ పిల్లగాని ముఖం మీద వచ్చినట్టు ఇంకో కళాకారుడు లైన్లకు వచ్చిండు అనుమోజు వెంకటేష్. ఇక నువ్వు అందుకోవే. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని రెండ ముఖ్యమంత్రి ఏర ముఖ్యమంత్రి అని పాటలు పాడే సంస్కృతి ఉన్నదా? ఆ సంస్కృతిగా సారథి కళాకారుడికి ఏమైనా సంస్కృతి ఉన్నదా? ఇటు మొగలి సొమ్ము తినుకుంటా మిండని పాట పాడినట్టున్నది, ఇటు ప్రభుత్వ సొమ్ము తీసుకుంటా బీఆర్ఎస్ ఓనికి పాట పాడడం అది ఎంతవరకు కరెక్టు? కనుక సారథి కళాకారులారా ఇటువంటి దుర్మార్గులు చేయబట్టి మీ సారథికి మచ్చ వస్తుంది. మీరు ఐకమత్యంగా ఉండండి. నిరుద్యోగ కళాకారులము సారథి కళాకారులం ఐకమత్యంగా ఉండి ఇలాంటి ఈ సారథి కళాకారులకు ఈ పొరపాటు చేసే కళాకారులకు గుణపాఠంగా నిద్దాం. జై కళాకారుడా, జై జై కళాకారుడా. కమ్మ అండ కాదు తుమ్మ నీడ కాదు అన్నట్టు పాసిపోయిన సర్కారును పట్టుకొని ఏం బాగులాడుతున్నావు సందీపు. నీ వల్ల సారథి కళాకారులకే ఉన్న ఇలువ ఇజ్జతి గంగల కలుస్తుంది. అసలు నీకు సంస్కృతి ఉందా సందీపు అని అనుమోజు వెంకటేష్ దుమ్ము దులుపుకొచ్చిండులా. గిట్ల ఉంది కథ కళాకారులది.